నమస్తే, నేను ప్రశాంత్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అడ్డంగా నరికేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. అసలు ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏం చేశారు, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కనుక తెలుగుదేశం పార్టీని వైసీపీ పార్టీ వాళ్ళు చాలా వేటాడి చంపుతున్నట్టు, అంటే వేటాడి నరుకుతున్నట్లు చాలా వినిపిస్తుంది. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎవరి మీద అసలు ఏం జరిగింది? సో ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైనటువంటి వాతావరణం పరిణామం కనిపిస్తుంది. సహజంగా ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు భద్రత ఉంటుంది ఎక్కువగా. కొద్దిగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలని లేదంటే నాయకులను చూస్తే కొంత ప్రతిపక్షం వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉంటారు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిణామం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లో జరిగినటువంటి పొలిటికల్ మర్డర్స్ని తీసుకుంటే కనుక, నాకున్నటువంటి గుర్తున్న దాని ప్రకారం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా 12 నుంచి 14 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నరికారు. లిటరల్గా నరికారు, కాల్ చేశారు, బండలతోటి మోది చంపేశారు. ఇందులో మోస్ట్లీ చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? 14 మంది దాకా ఉండొచ్చు, సుమారుగా 12 నుంచి 14 మంది దాకా ఉంటారు. ఈ 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేదంటే ద్వితీయ శ్రేణికి సంబంధించిన లీడర్లను కానీ కాల్చివేయటం, పెట్రోల్ పెట్టి కాల్చేయటం కానీ, ఆరుబయట పొనుకున్నటువంటి వాళ్ళని పెట్రోల్ పోసి కాల్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ప్రత్యేకించి రాయలసీమలో ఇలాంటి సంఘటనలు ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో కూడా బయటకు వచ్చాయి. కొంతమంది ఏమో పోయే వాళ్ళని బండలతోటి మోది చంపేసినటువంటి కేసులు ఉన్నాయి. ఇంకొన్నేమో ఆల్రెడీ మర్డర్ ఇప్పుడు తాజాగా జరిగింది పొంగనూరులో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి, ఆయన కాన్స్టిట్యున్సీ పొంగనూరు, రమణారెడ్డి అని అతను చంపేశారు. ఆల్రెడీ ఆయన ఒక వీడియో కూడా పెట్టారు. ఇది నన్ను చంపేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరిస్తున్నారు, చంపేస్తామంటున్నారు అని చెప్పి వీడియో కూడా ఆయన చనిపోవడానికి 2 రోజుల ముందు ఆయన మా వీడియో కూడా మాట్లాడారు. వీడియోలో కూడా ఆయన విడుదల చేశాడు ఆ వీడియోని కూడా. ఆ వీడియోలో ఆయన చెప్పినటువంటి మాటలు వింటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా వెంటాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళని అనేది నిదర్శనం. ఈ వాళ్ళు బెదిరిస్తున్నటువంటి బెదిరింపులకు సంబంధించి లోకల్గా ఉండేటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ పోలీసులు పట్టించుకోలే. తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాకు ప్రాణహాని ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుంచి, మీరు నన్ను కాపాడండి అని చెప్పి కంప్లైంట్ చేస్తే పొంగనూరు కాన్స్టిట్యున్సీలో అక్కడ ఉండేటువంటి పోలీసులు కనీసం కేసును కూడా వాళ్ళు ఫైల్ చేయాల, లైట్గా తీసుకున్నారు. సీన్ కట్ చేస్తే అతన్ని మర్డర్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వచ్చి అది తీసుకొని కత్తి తీసుకొని నరికేసి వెళ్ళిపోయారు. డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చేసి నరికేసి వెళ్ళిపోయారు. బట్ అదే అక్కడే చిత్తూరు జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ ఇంట్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ కొట్టి తగలబెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి 2 నెలల క్రితం. ఈ పొలిటికల్ మర్డర్స్ కనుక తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎక్కువ మంది చంపారు. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా తెలుగుదేశం వాళ్ళు చంపారు. ఒక 2-3 చంపారు. పొలిటికల్ మర్డర్స్ 2-3 ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపినవి కూడా ఉన్నాయి. ఇది మంచి పద్ధతి, మంచి సంస్కృతి కాదు. నేననేది తెలుగుదేశం వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అని కాదు. ఎవరైనా సరే పొలిటికల్ మర్డర్స్ చేసుకోవటం అనేది మంచి ఇది కాదు. కాకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెంటాడి చంపేస్తున్నారని అంటే మరి వైఫల్యం ఎక్కడుంది అనేది అందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. విచిత్రమైన పరిణామం ఏంటంటే అతను మర్డర్ అయ్యాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఆ మర్డర్ చేసినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టలేదు పోలీసులు. మర్డర్ చేసిన తర్వాత కూడా కేసు పెట్టి మాకు న్యాయం చేసేంత వరకు కూడా మేము అంత్యక్రియలు చేయమని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కుటుంబీకులు ధర్నాకి దిగారు. ఇది విచిత్రమైన పరిణామం కదా. ఏ ప్రభుత్వంలోనైనా ఇలా జరుగుతుందా? ముందేమో తెలుగుదేశం పార్టీ అధికారంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో చెలరేగిపోతున్నారు. గతంలో ఎలాగో 2019 నుంచి 2024 వరకు బిక్కుమంటూ భయపడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. సరే 2024 ఎన్నికలు వచ్చినాయి, అవకాశం వచ్చింది, నిలబడ్డారు,
జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు, ఇంకా భద్రంగా ఉండొచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మంది చనిపోతున్నారు, మర్డర్కి గురి అవుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సరే, ఇక వైసీపీ పార్టీ కార్యకర్తలు వైసీపీ పార్టీ వాళ్ళని కూడా భయపడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రూవల్గా మారిన వాళ్ళని కూడా వైసీపీ పార్టీ వాళ్ళే చంపేస్తున్నారని చెప్పేసి వినిపిస్తుంది. వైసీపీ వల్ల అవును, అంటే కొందరు ఇప్పుడు ఎవరైతే భయపడి అప్రూవల్గా మారుతారో సో వాళ్ళని వైసీపీ వాళ్ళే బెదిరిస్తున్నారు. అది ఆల్రెడీ దస్తగిరి ఉదాహరణగా ఉందిగా, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో దస్తగిరే చెప్తున్నాడు కదా, తను అప్రూవ్గా మారినందువల్ల నన్ను చంపేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, నరికేస్తాం అని చెప్పి ఆల్రెడీ నిన్న వాళ్ళ భార్యకే 2 మహిళలు వార్నింగ్ ఇచ్చారు కదా బహిరంగంగా. అవి ఇంకా మామూలే, అవి సరే అప్రూవ్గా మారినటువంటి వాళ్ళ మీద కొంచెం ఫ్యాక్షన్ ఏరియాల్లో అలా జరుగుతుంటాయి. తర్వాత కేసులు ఉండేటువంటి వాళ్ళు ప్రతీకారాలు తీర్చుకోవటం అవన్నీ ఉన్నాయి, జరుగుతున్నాయి. అసలు ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇతను చేసిన తప్పేంటి? ఈ రమణారెడ్డి అని అతను తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు ఆయన సంబరాలు చేసుకోవడం ఆయన చేసిన నేరం. ఆయన ఏదో అక్కడ దుకాణం నడుపుకుంటున్నాడు, చిన్నది ఏదో బట్టి కొట్టు లాంటిది నడుపుకుంటున్నాడు. ఆ పొంగనూరులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన ఏదో కేక్ కట్ చేస్తున్నాడు. ఆ రోజు నుంచి ఇతని మీద కక్ష కట్టారు. ఇది అక్కడి నుంచి వస్తున్నట్టు రిపోర్టు. తెలుగుదేశం పార్టీ గెలిచిందని సంబరాలు చేసుకున్నాడు కాబట్టి ఆయన్ని చంపారు, వేటాడి. అప్పటి నుంచి వేటాడుతున్నారని చెప్పి ఆయనే చెప్తున్నాడు కదా. అసలు పొంగనూరులో మీరు ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన నేను గుర్తు చేస్తాను. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. అయితే ఆయన అభిమానులు ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు ఆయన అరెస్టును ఖండిస్తూ. ఆ సందర్భంగా ఉత్తరాంధ్ర నుంచి కొంతమంది ఎస్సీలు సైకిళ్ళతోటి ఉత్తరాంధ్రలో బయలుదేరి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఈ అరెస్టుని ఖండిస్తూ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు, 4. అది పొంగనూరు మీదకి వెళ్ళాలి, పొంగనూరు కాన్స్టిట్యున్సీ మీదుగా తిరుమల వెళ్ళాలి. పొంగనూరు కాన్స్టిట్యున్సీకి ఎంటర్ కాగానే అక్కడ ఉండేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మనుషులు వీళ్ళని బట్టలు ఓడదీసి సైకిల్కి ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ జెండాలు వాటన్నిటిని తీసేయించి వాళ్ళని బట్టలు లేకుండా నడిపించి పంపించేశారు అక్కడి నుంచి. పైగా తెలుగుదేశం పార్టీ డౌన్ అని, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అని చెప్పి మీరు నినాదాలు చేయండి అని చెప్పి నినాదాలు చేయించి వాళ్ళ చేత బట్టలు ఊడదీయించి అండర్వేర్ మీద వాళ్ళని నడిపించి పంపించారు. అంత అనాగరికమైనటువంటి వాతావరణం, పొలిటికల్ వాతావరణం పొంగనూరులో ఉంది. పైగా పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారి మీదనే అత్యాచారం జరిగింది కదా ఎలక్షన్ ముందు. మరి అలాంటి చోట్ల శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా మారినటువంటి ప్రభుత్వానికి. మరి ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పటికీ కూడా కొంతమంది అధికారులు వత్తాసు పలుకుతున్నారు. కారణం ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం మారితే కనుక మా పరిస్థితి ఏంటనేటువంటి ఒక భయానక వాతావరణం, భయం అధికార యంత్రాంగంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమి పెద్ద శిక్షించరు, ఆయనేమి పెద్ద చర్యలు తీసుకోరు, జగన్మోహన్ రెడ్డి గారితో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనేటువంటి ఆలోచనతో కొంతమంది అధికారులు ఉంటారు. అందుకని ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లేదంటే కంప్లైంట్ చేసినప్పుడు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసేసి వాళ్ళని పిలిచి మాట్లాడి వార్నింగ్ ఇస్తే అసలు ఈ సంఘటన జరగదు కదా. అంటే ఇది నేను ఈ సంఘటన గురించే కాదు, 9 నెలల్లో దాదాపు 12 నుంచి 14 మంది మర్డర్లు జరిగినాయి. పల్నాడులో కానీ, రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, ఈ ప్రాంతాల్లో కావాలంటే లెక్క తీసుకోవచ్చు, ఆన్ రికార్డు పోలీసులు లెక్క తీసుకోవచ్చు. విచిత్రమైన పరిణామం ఏంటంటే నేను అండగా ఉంటానని చెప్పి కుటుంబ సభ్యులకి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అధికారంలో ఉందేమో తెలుగుదేశం పార్టీ, పెత్తనం చెలాయిస్తుందేమో సీఎం ఆఫీస్ దగ్గర నుంచి పొంగనూరులో జరిగినటువంటి ఈ సంఘటన వరకు అడుగడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పవర్ బ్రోకర్సు, తర్వాత ఈ రౌడీ షీటర్లు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అసాంఘిక శక్తులే ఆడ వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది. మరి ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉంది? రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్టు, రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు అని అంటే
పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారే బయటకు వచ్చారు కదా, ఇన్ని అరాచకాలు జరుగుతుంటే నేనే హోమ్ మినిస్టర్ కావాల్సి వస్తుందని చెప్పి ఒక మూమెంట్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని అంటే మనం ఉన్నాం అనేది తీసేము. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని అంటే మరి అది రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా ఉన్నట్ట, ఇంటెలిజెన్స్ కరెక్ట్గా ఉన్నట్ట లేదా అనేది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్.